సో అందరికీ నమస్కారం. స్ట్రోక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు జనరల్‌గా మోస్ట్ కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది డాక్టర్స్ మీతో చెప్తూ ఉండొచ్చు. యాస్పిరేషన్ అయ్యారండి, లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని. మనందరము కూడా స్పృహలో ఉన్నప్పుడు జనరల్‌గా ఇక్కడ నుంచి మనం గాలి తీసుకోవడము, భోజనం తీసుకోవడం లాంటివి జరుగుతుంది. మనం గాలి తీసుకునేటప్పుడు గుటకేయలేము, అలాగే గుటక వేసేటప్పుడు గాలి తీసుకోలేము. దీన్ని ఒక కోఆర్డినేషన్ అంటామన్నమాట. మనం స్పృహలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ మంచిగా పనిచేస్తున్నప్పుడు ఈ కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. స్ట్రోక్ పేషెంట్స్లో ఎప్పుడైతే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందో ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అయ్యి వాళ్ళు ఉమ్మును మింగేటప్పుడు ఏమవుతుందంటే పొట్టలోకి వెళ్లకుండా చిన్నగా లంగ్స్లోకి మింగేస్తారు. దాన్నే మనం యాస్పిరేషన్ అంటాం. సో స్ట్రోక్ పేషెంట్స్కి మనం త్వరగా భోజనం పెట్టేసి త్వరగా మనం లిక్విడ్స్ లాంటివి, టీలు, కాఫీ లాంటివి ఇచ్చేస్తే త్వరగా రికవర్ అవుతారు అనుకొని మీరు ఇంట్లో ఉన్నప్పుడు పేషెంట్స్ని ఎటువంటి డాక్టర్ యొక్క అడ్వైస్ లేకుండా ఫీడింగ్ లాంటివి చేయకండి. ఇలా చేయడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ఫుడ్ కానీ, లిక్విడ్స్ కానీ గొంతుకి అడ్డం పడి ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందరూ స్ట్రోక్ పేషెంట్స్ స్పీచ్ థెరపీ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ అంటామండి. అంటే దీని ఎక్సర్సైజ్ మెడ దగ్గర ఉండేటువంటి కండరాల యొక్క ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వీటిని బలపరుచుకోవడం మూలంగా మనం మింగడము అలాగే గాలి పీల్చుకోవడం అనే ప్రక్రియని మనం ప్రాపర్గా చేసిన వాళ్ళం అవుతాం. దీన్నే స్పీచ్ థెరపీ అంటాము. స్పీచ్ థెరపిస్ట్ అనే వాళ్ళు ఇటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్సర్సైజెస్ చేయించుకుంటూ ఒక న్యూరాలజిస్ట్ కానీ లేదా ఒక ప్రాపర్ క్రిటికల్ కేర్ డాక్టర్ గారి ఒక సలహా తీసుకొని అప్పుడు పేషెంట్కి మనం ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.